ఒక ముసలాయన రోజు ఒక పెద్ద ఇంటి బయట పడుకుంటాడు. ఆ రోజు బాగా చలిగా ఉంది. ఆయనకి విపరీతమైన చలితో వణికిపోతూ ఉన్నాడు. ఇది ఈ రోజు ఆ ఇంటి యజమాని గమనిస్తాడు. గమనించి ఆయన ఇంట్లోకి వెళ్తుండగా ఈ ముసలాయన్ని పిలిచి, అయ్యో ఇంత చలికి వణికిపోతున్నారేంటి, ఉండండి నేను లోపలికి వెళ్లి మీకోసం స్వెటర్, షాల్స్ లాంటివి ఏవైనా తీసుకొస్తానని చెప్తాడు. ఆ ముసలాయన సరేనండి నేను ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్తాడు. అలాగే అని ఆ ఇంటి యజమాని లోపలికి వెళ్లిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో, వాళ్ళ పిల్లలతో మాట్లాడుతూ ఈ విషయం మర్చిపోయి లోపలికి వెళ్లి నిద్రపోతాడు. పొద్దున లేవగానే ఈ విషయం గుర్తొచ్చిన ఆయన గబగబా స్వెటర్లు, షాల్లు పట్టుకుని బయటకొస్తాడు. రాగానే ముసలాయన్ని వెతుక్కుంటుండగా ఆ ముసలాయన వాళ్ళ ఇంటి ముందే చనిపోయి పడుంటాడు. ఆయన నమ్ముకున్నంత వరకు ఎంతటి చలినైనా తట్టుకోగలిగాడు. కానీ ఎవరో నా కోసం ఏదో చేస్తారని తెలియగానే ఆ చలే ఆయనని తీసుకెళ్లిపోయింది. లైఫ్ లో కూడా ఇంతే, నా కోసం ఎవరో ఏదో చేస్తారు, వాళ్ళు ఇలా ఉంటారు, వీళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళే నవ్వుతేనే నేను నవ్వుతా, వాళ్ళు ఏడిస్తే నేను ఏడుస్తా, నా కోసం వాళ్ళు ఎందుకు ఇది చేయలేదు, నేను వాళ్ళకి ఇంత చేశాను, వాళ్ళు నన్ను ఎందుకు ఇలా హర్ట్ చేశారని ఎప్పుడు వేరే వాళ్ళ మీద ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే లైఫ్ అంతా బాధగానే ఉంటాం. నీ ఆనందం, నీ బాధ, నీ సక్సెస్ నీ చేతిలోనే ఉండాలి. ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ హర్ట్స్. ఎవరి కోసమైనా ఏదైనా చేస్తే నేను ఇంత చేశాను, వాళ్ళేంటి నాకు ఏం చేయలేదు అనుకుంటే అది నువ్వు చేసినట్టే కాదు. ఎవరి కోసమైనా ఏదైనా చెయ్యాలనిపిస్తే మనస్ఫూర్తిగా చేసి అది మర్చిపోవాలి. రిటర్న్ లో ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి చేయడం కన్నా చెయ్యకపోవడమే మంచిది. అందుకే నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్. నిన్ను నువ్వే చూసుకోవాలి. ఒక్కసారి ఆలోచించు. కథ నీకు నచ్చిందా? జాగ్రత్త.